హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనమే వీడియోలో జనవరి మంత్ 2026 ఈ మంత్ లాంచ్ అయిన ఫోన్స్ లో హిట్ ఫోన్స్ ఏంటి, ఫ్లాప్ ఫోన్స్ ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అప్పుడే సంవత్సరం స్టార్ట్ అయ్యి ఒక నెల అయిపోయింది. ఓవరాల్ గా 10 ఫోన్స్ లాంచ్ అయినాయి. ఈ ఫోన్స్ అన్నింటి మీద నా ఒపీనియన్ వీడియోస్ మన ఛానల్ లో పోస్ట్ చేశాను. లాంచ్ చేసిన ప్రైస్ కి, వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ కి కరెక్టా కాదా ఆ వీడియోస్ లో షేర్ చేసుకున్నా. అందులో 2 ఫోన్స్ మనకి రివ్యూస్ లాగా వచ్చినాయి. ఒకటి లావా బ్లేజ్ డియో 3, ఇంకొకటి వివో X200T. బట్ మంత్ లో స్టార్ ఫోన్ కింద నిలబడింది మాత్రం నాకు తెలిసినంత వరకు అన్నింట్లో బెస్ట్ ఫోన్ కింద మోటరోలా సిగ్నేచర్ ఫోన్. మంచి స్పెసిఫికేషన్స్ తో మంచి ప్రైస్ లో తీసుకొని వచ్చారు. నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా లేట్ చేయకుండా లిస్ట్ మొత్తం స్టార్ట్ చేసేద్దాం. లాంచ్ అయిన డేట్ వైజ్ వద్దాం. 3 ఫోన్స్ లాంచ్ అయ్యింది. రెడ్మీ నోట్ 15, పోకో M8 అండ్ రియల్మీ 16 సిరీస్. 3 ఫోన్లు ఫ్లాప్ అయ్యాయి. ఎందుకు చెప్తున్నారో స్పెక్స్ చెప్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ రెడ్మీ నోట్ 15 చూద్దాం. ఇది కంప్లీట్లీ ఆఫ్లైన్ టార్గెట్ చేసిన ఫోన్. సేమ్ స్పెసిఫికేషన్స్ తో ప్రైమరీ కెమెరా 108 తీసేసి జస్ట్ 50 మెగాపిక్సెల్ ఇచ్చి పోకో M8 అనే పేరుతో ఆన్లైన్ సెంట్రిక్ గా లాంచ్ చేశారు. అస్సలు కొనొద్దు. రెడ్మీ నోట్ 15 ఫ్లాప్ ఫోన్. ప్రైస్ 23,000 రూపాయలు పెట్టారు. ఇప్పుడు 1,000 రూపాయలు మాత్రమే కార్డ్ ఆఫర్ వస్తుంది. లాంచ్ చేసినప్పుడు 3,000 ఇచ్చారు. అంటే 22,000 రూపాయలకి ఈ ఫోన్ కొనుక్కోవాలి. శుద్ధదండగా ప్రైస్ లో. పోకో M8 మీకు 19,000 రూపాయలు పెట్టారు. 1,000 రూపాయలు కార్డ్ ఆఫర్ తీగా 18,000 రూపాయలకి ఆ ఫోన్ అవైలబుల్ గా ఉంది. అండ్ స్పెక్స్ రెండింటిలో సేమ్. ఒక్క ప్రైమరీ కెమెరా తప్పించి. సో ఒకదానికి చెప్తే పోకో M8 అండ్ రెడ్మీ నోట్ 15 రెండింటికి చెప్పినట్లే. వీటిలో ఫస్ట్ ఐపీ రేటింగ్ ఉండదు, వాటర్ రెసిస్టెన్స్ లాంటి ఫీచర్స్ ఉండవు. అండ్ స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది 2 ఫోన్స్ లో కూడా. ర్యామ్ అండ్ రోమ్ రెండింటిలో LPDDR4X అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. అరౌండ్ 15,000 లో తీసుకోవాల్సిన ప్రాసెసర్ అండ్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ ఇవి. డిస్ప్లే 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. రెడ్మీ నోట్ 15 లో ప్రైమరీ కెమెరా 108 మెగాపిక్సెల్ వస్తుంది. పోకో M8 లో ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ వస్తుంది. రెండింటిలో వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ అండ్ రెండింటిలో ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్. రెండింటిలో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి అండ్ 2 ఫోన్స్ కి డాల్బీ అట్మోస్ సపోర్ట్ చేసిద్ది. 2 ఫోన్స్ లో 5520 mAh బ్యాటరీ ఇస్తున్నారు అండ్ 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. అండ్ రెండింటిలో 4+6 ఇయర్స్ అప్డేట్ పాలసీతో ఈ ఫోన్స్ తీసుకొస్తున్నారు. సో ఈ ఫీచర్స్ చూస్తే 15,000 రూపాయలు పెట్టాల్సిన ఫీచర్స్ తీసుకెళ్లి 23,000 రూపాయలు పెట్టినట్టు మనకు అనిపించింది. సో 2 ఫోన్స్ ని ఫ్లాప్ లిస్ట్ లో పెడతాం. నెక్స్ట్ రియల్మీ 16 సిరీస్. ఇవి రాడ్ రంబోలా ఫోన్స్. అట్లీస్ట్ రెడ్మీ మనకి ఇంకా పోకో అని చెప్పుకోవచ్చు. రియల్మీ 16 సిరీస్ రాడ్ రంబోలా. రియల్మీ 16 Pro ఏమో 20 నుంచి 25,000 మధ్యలో, 16 Pro ఏమో మహా అయితే 25 నుంచి 27,000-28,000 రూపాయలు పెట్టాల్సిన ప్రైస్ ని 40,000 రూపాయలు తీసుకెళ్లిపోయారు. అసలు రియల్మీ నంబర్ సిరీస్ కి 40,000 రూపాయల మార్కెట్ లేనే లేదు. ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ ప్రైజులు పెరిగినాయి. సో ఫోన్ కాస్టింగ్స్ పెరిగిపోయినాయి అని చెప్పని లూప్ ఫోన్ ని బాగా మిస్యూజ్ చేసుకుంటుంది రియల్మీ బ్రాండ్ అని చెప్పని నాకు అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నాను స్పెక్స్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ రియల్మీ 16 Pro Plus చూద్దాం. 40,000 రూపాయలకి లాంచ్ చేశారు. 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. 38,000 రూపాయలకి ఈ ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ లో వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. IP68 అండ్ 69. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 2.8 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ సపోర్ట్ చేసి 90 FPS గేమింగ్ చేయొచ్చు. జనరల్ గా మనలో అనమాట 7 Gen 4 ప్రాసెసర్ ఎంత ప్రైస్ లో అవైలబుల్ గా ఉంది? 23,000-24,000 రూపాయలు వస్తున్నాయి ఈ ప్రాసెసర్స్. మహా అయితే పెట్టుకుంటే 30,000 రూపాయల వరకైనా పెట్టుకోవచ్చు. అక్కడ మీకు మోటరోలా ఫోన్స్ ఉన్నాయి అండ్ OnePlus నుంచి ఉన్నాయి. వీళ్ళు దాన్ని తీసుకెళ్లి 40,000 రూపాయల్లో పెట్టారు. అండ్ గేమింగ్ ఆప్టిమైజేషన్ కూడా సరిగ్గా చేయలేదు. జస్ట్ 90 FPS పక్కా ఆఫ్లైన్ సెంట్రిక్ గా తీసుకొచ్చారు కాబట్టి ప్రైస్ కి ఫీచర్స్ కి సంబంధం ఉండదు. గుర్తుపెట్టుకోండి, రెడ్మీలో నోట్ సిరీస్, రియల్మీలో నంబర్ సిరీస్ ఇవి పక్కా ఆఫ్లైన్ అయిపోయింది. ఐదర్ రియల్మీ P సిరీస్ అయినా కొనుక్కోండి, ఫ్లిప్కార్ట్ దొరుకుతాయి. లేదా రియల్మీ నార్జో సిరీస్ అయినా కొనుక్కోండి, అమెజాన్ లో దొరుకుతాయి. నంబర్ సిరీస్ మాత్రం పొరపాటును కొనమాకండి. బిస్కెట్ బొంబాయి అయిపోతాం మనం. ర్యామ్ అండ్ రోమ్ LPDDR5X అండ్ UFS 3.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. ఇందులో NFC ఉండదు. 40,000 రూపాయలు పెట్టినా గానీ NFC ఇవ్వట్లా. IR బ్రాస్టర్ మాత్రం ఉంది. డిస్ప్లే 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేస్తాయి. డాల్బీ అట్మోస్ ఉండదు. మళ్ళీ కెమెరాస్ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 7,000 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జర్ తో వస్తుంది. అండ్ అప్డేట్ పాలసీ 3+4 ఇయర్స్ అప్డేట్ పాలసీతో ఇస్తున్నారు. సో ఈ ఫీచర్స్ అన్ని నాకు అనిపించింది ఓపెన్ గా చెప్పాలంటే 25,000 రూపాయలు ఈ ఫోన్ కి చాలా ఎక్కువ అనిపించింది. కొంచెం కెమెరా అదర్ పార్ట్నర్షిప్స్ తీసుకొని వచ్చారు కాబట్టి మాక్సిమం పెట్టుకుంటే 30,000 రూపాయలు లోపల పెట్టాల్సింది. 28 అయినా పెట్టున్నా వర్కౌట్ అయ్యేది, లేదా 30,000 పెట్టినా వర్కౌట్ అయ్యేది. ఇక్కడ మాత్రం హైలీ నాట్ రికమెండబుల్. నెక్స్ట్ రియల్మీ 16 Pro. ఇది ఇంకో రాడ్. 20,000-22,000 రూపాయలు పెట్టాల్సింది. దీనికి 32,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్ తీగా 30,500 రూపాయలకు వస్తుంది. ఇందులో కూడా వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ప్రాసెసర్ డైమెన్సిటీ 7300 మ్యాక్స్ ప్రాసెసర్ తో వస్తుంది. ఈ 7300 ప్రాసెసర్ మీకు 15,000లో ఉంది. వీళ్ళు 32,000 రూపాయలకు పెట్టారు. అంటే డబల్ మించే. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, ఇక్కడ టెలిఫోటో లెన్స్ ఉండవు. మళ్ళీ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. నెక్స్ట్ ఫోన్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ చూసినట్లయితే మాత్రం కంటెంట్ వర్త్ ఉంది, ఆనెస్ట్ అనిపిస్తుంది, జెన్యూన్ గా చెప్తున్నాడు మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ ఈ సంవత్సరం మనం రీచ్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ క్వాలిటీ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. అది నాది గ్యారంటీ. జస్ట్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఆర్డర్ వైజ్ లాంచ్ అయిన ఫోన్ లావా నుంచి లావా బ్లేజ్ డియో 3. ఈ ఫోన్ 17,000 రూపాయలకు లాంచ్ చేశారు. ఇది కూడా అంతే. తెచ్చిన ప్రైస్ కి కెమెరాస్ లో ఎలాంటి ఆప్టిమైజేషన్ చేయాలి, ఏ ప్రాసెసర్ ఇవ్వాలి, పర్ఫార్మెన్స్ అవుట్పుట్ ఎలా ఉంది, కెమెరాస్ లో అవుట్పుట్ ఎలా ఉంది, UI ఎలా ఉంది, ఇవేం చూసుకోకుండా లాంచ్ చేస్తారు. ఒకటే మేజర్ USP దీనిది. బ్యాక్ సైడ్ ఇంకొక డిస్ప్లే ఉంటుంది. 1.6 ఇంచ్ AMOLED డిస్ప్లే. దీని గురించి ఇన్ డెప్త్ రివ్యూ చేశాను, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. జస్ట్ దాని ఒక్కడిని బేస్ చేసుకుని ఈ ఫోన్ తీసుకొచ్చేసారు. 17,000 రూపాయలు పెట్టేశారు. అందులో 6GB 128GB. కొత్తగా మళ్ళీ లావా ఇంట్రడ్యూస్ చేస్తుంది ఇండియాకి. 17,000 6GB ర్యామ్ కూడా తీసుకుని రావచ్చు అని. సో ఇవి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు లావా నుంచి. బట్ ఈ ఫోన్ ఫ్లాప్ లిస్ట్ లో పెట్టుకున్నా. ఎందుకనేది అగైన్ మీకు స్పెక్స్ చెప్తే అర్థమవుతుంది. లావా డ్యూయల్ స్క్రీన్ తో వస్తుంది. 1.6
6.6 ఇంచ్ AMOLED డిస్ప్లే బ్యాక్ సైడ్ ఉంటుంది, ఫ్రంట్ 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఫ్రంట్ ఉంటుంది. ఇందులో వాటర్ రెసిస్టెన్స్ ఉండదు. Dimensity 7060 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది బిలో బడ్జెట్ ప్రాసెసర్, 10 నుంచి 15,000 మధ్యలో దొరికేస్తుంది. 6GB 128 తో వస్తుంది, మరి దారుణం. అండ్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ కెమెరా ప్లస్ VGA కెమెరా ఒకటి ఇస్తున్నారు. అందరం మర్చిపోయాం VGA కెమెరాస్ ని, మళ్ళీ ఇప్పుడు లావా ఇంట్రొడ్యూస్ అగైన్ VGA కెమెరా ఒకటి. అండ్ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. 17,000కి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 8 మెగాపిక్సెల్. అండ్ 1080p మాత్రమే రికార్డ్ చేసుకోవడానికి సపోర్ట్ ఉంది. వీళ్ళు 2K వరకు అని చెప్పి మెన్షన్ చేసుకున్నారు వెబ్సైట్ లో, బట్ ఫోన్ 1080p మాత్రమే సపోర్ట్ చూపిస్తుంది. 4K కూడా ఇవ్వలేదు, అట్లీస్ట్ బ్యాక్ సైడ్ కూడా ఇవ్వలేదు. 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తున్నారు. ఒక రోజు మొత్తం వాడుకోవడం కొంచెం కష్టమే. అండ్ అప్డేట్ పాలసీ సంవత్సరం మాత్రమే ఇస్తున్నారు. ఒక సంవత్సరమే అప్డేట్ పాలసీ 17,000కి. సో అటర్ ఫ్లాప్ కింద పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా కొంచెం బడ్జెట్ పెరుగుతుంది ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ 50,000 రూపాయలు టచ్ చేశారు, బట్ హిట్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు ఈ ఫోన్స్ ని. Oppo Reno 15 సిరీస్ ప్రైసింగ్ కొంచెం ఎక్కువైంది. కార్డ్ ఆఫర్ తో కొనుక్కుంటే మాత్రం మీకు వాల్యూ ఫర్ మనీకి వచ్చినట్లే. ఓన్లీ కాన్ ఈ ఫోన్స్ లో కూడా ప్రాసెసర్, మిగతా ఫీచర్స్ అన్నింటినీ చూసుకొని పాయింట్ వేస్తున్నామే తప్పించి ప్రాసెసర్ ఇంకా బెటర్ ఇచ్చి ఉండొచ్చు. 3 ఫోన్స్ లాంచ్ చేశారు. Oppo Reno 15, Reno 15 Pro, Reno 15 Pro Mini. ఇందులో Reno 15 ఫ్లాప్ కింద కన్సిడర్ చేయొచ్చు. Reno 15 Pro అండ్ Pro Mini మాత్రం హిట్ లిస్ట్ లో పెట్టుకుందాం. ఎందుకు Reno 15 ఫ్లాప్ అంటున్నానంటే Snapdragon 7 Gen 4 ప్రాసెసర్. ఇందాక నేను చెప్పినట్లు 25,000 రూపాయలు తీసుకురావాల్సింది, మాక్సిమం 30,000 రూపాయలు పెట్టుకోవచ్చు దగ్గర ప్రాసెసర్. అది వీళ్ళు 46,000 రూపాయలు పెట్టేశారు. బట్ మిగతా ఫీచర్స్ బాగానే ఉంటాయి. అయినప్పటికీ మనకు రావాల్సిన ప్రాసెసర్ రాకపోతే దాన్ని ఫ్లాప్ లిస్ట్ లో పెట్టుకుంటాం. 3 ఫోన్స్ మెటల్ ఫ్రేమ్ తో వస్తున్నాయి. 3 ఫోన్స్ కి IP రేటింగ్, వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉంది. బట్ ప్రాసెసర్ వచ్చేటప్పటికి Reno 15 లో Snapdragon 7 Gen 4 ఇస్తున్నారు. Reno 15 Pro Mini అండ్ Reno 15 Pro రెండింటిలో Dimensity 8450 ప్రాసెసర్ ఇస్తున్నారు. అండ్ 3 ఫోన్స్ లో LPDDR5X అండ్ UFS 3.1 స్టోరేజ్ టైప్స్ వస్తున్నాయి. కానీ డిస్ప్లే దగ్గరకు వచ్చేటప్పటికి Reno 15 అండ్ Reno 15 Pro Mini ఈ రెండు ఫోన్స్ మాత్రం 1.5K రెజల్యూషన్ LTPS ప్యానల్ తో వస్తున్నాయి. అఫ్ కోర్స్ Reno 15 Pro Mini డిస్ప్లే కొంచెం చిన్నగా ఉంటుంది, Reno 15 డిస్ప్లే కొంచెం పెద్దగా ఉంటుంది. బట్ రెండు కూడా LTPS ప్యానల్స్, LTPO ప్యానల్స్ కావు. ఓన్లీ Reno 15 Pro మాత్రమే 6.78 ఇంచ్ LTPO AMOLED డిస్ప్లే తో తీసుకొస్తున్నారు. అండ్ 3 ఫోన్స్ కి స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, 3 ఫోన్స్ కి IR బ్లాక్స్ ఉంటుంది. బట్ NFC మాత్రం కేవలం Reno 15 Pro కి మాత్రమే NFC ఉంది. Reno 15 కి Pro Mini కి రెండింటిలో NFC లేదు. కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. Reno 15 లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నారు. ఇక 200 మెగాపిక్సెల్ కెమెరా అనేది కనపడదు Reno 15 లో. Reno 15 Pro Mini లో, Reno 15 Pro లో మాత్రమే 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ప్రైమరీ కెమెరా మేజర్ డిఫరెన్స్ 200 మెగాపిక్సెల్ ఉంటుంది Pro సిరీస్ లో. బేస్ Reno 15 లో 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక బ్యాటరీ Reno 15 లో, Reno 15 Pro లో 6500 mAh బ్యాటరీ వస్తున్నారు. 15 Pro Mini లో మాత్రం 300 mAh బ్యాటరీ తగ్గించి 6200 mAh బ్యాటరీ ఇస్తున్నారు. కానీ చార్జర్ 3 ఫోన్స్ కి సేమ్ 80 వాట్ చార్జర్ ఇస్తున్నారు. అండ్ 15 Pro లో మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. మిగతా 2 ఫోన్స్ కి వైర్లెస్ ఛార్జింగ్ లేవు. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తున్నాయి. 5+6 years అప్డేట్ పాలసీని 3 ఫోన్స్ కి ఇస్తున్నారు. సో స్పెక్స్ చూసిన దాన్ని బట్టి Reno 15 మనకు ఫ్లాప్ లో పెట్టుకుందాం. 15 Pro అండ్ Pro Mini హిట్ లిస్ట్ లో ఉంటాయి. నెక్స్ట్ ఫోన్ Motorola నుంచి Motorola Signature. ఈ ఫోన్ 12GB 256GB లాంచ్ చేశారు. 60,000 రూపాయలు పెట్టి కార్డ్ ఆఫర్ తీగా 55,000 రూపాయలకు వస్తుంది. మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్. ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి, లేదంటూ లేదు. ఈ ఫోన్ ఖచ్చితంగా మార్చి మనం హిట్ లిస్ట్ లో పెట్టుకుని ఆ తర్వాత స్పెక్స్ అన్ని మాట్లాడుకున్నాం. Motorola Signature మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ ఉంటుంది, మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ప్రొటెక్షన్ కూడా ఉంది, అండ్ కంప్లీట్ IP రేటింగ్ కూడా ఉంది. మొత్తం బిల్డ్ క్వాలిటీ సూపర్ సాలిడ్ ఉంది. ప్రాసెసర్ Snapdragon 8 Gen 5 ప్రాసెసర్, 3.8 GHz ప్రైమరీ క్లాక్ స్పీడ్ ఉంటుంది. 120 FPS గేమింగ్ సపోర్ట్ చేసింది. LPDDR5X RAM తో, UFS 4.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. Type C పోర్ట్ కూడా USB 3.2 జనరేషన్ పోర్ట్ తో వస్తుంది. డిస్ప్లే ఈవెన్ 6.8 ఇంచ్ 1.5K రెజల్యూషన్ LTPO డిస్ప్లే ఇస్తున్నారు. అండ్ 24 5G బ్యాండ్స్ వస్తున్నాయి. Wi-Fi 7 తో వస్తుంది, Bluetooth 6 తో వస్తుంది. NFC ఉంటుంది, IR బ్లాస్టర్ మాత్రమే ఉండదు. కెమెరాస్ 3 50 మెగాపిక్సెల్స్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరానే. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా Sony LYT 828 సెన్సర్ తో వస్తుంది. టెలిఫోటో లెన్స్ Sony LYT 600 సెన్సర్ తో వస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా LYT 500 సెన్సర్ తో వస్తుంది. 8K లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా Dolby Vision లో. ఈవెన్ 4K 60 FPS లో కూడా Dolby Vision సపోర్ట్ ఉంది. 5200 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 90 వాట్ చార్జర్ కి సపోర్ట్ చేస్తుంది. 10 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసింది. అండ్ Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. అండ్ అప్డేట్ పాలసీ 7+7 years అప్డేట్ పాలసీ ఇస్తున్నారు. మేజర్ హండ్రెడ్ అప్డేట్స్ 7 years, సెక్యూరిటీ అప్డేట్స్ ఒక 7 years. సో వాట్ నాట్ ప్రతి ఒక్క ఫీచర్ ఈ ఫోన్ లో వచ్చేస్తుంది. మీరు ఒకవేళ 55,000 రూపాయలు పెట్టుకోగలిగితే Motorola Signature మీరు కన్సిడర్ చేయొచ్చు. కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి అన్నట్లు చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. నెక్స్ట్ ఫోన్ Realme నుంచి Realme P4 Power. ఈ ఫోన్ February 5వ తారీఖు మనకి సేల్ కి వస్తుంది. ఖచ్చితంగా నేను ఆర్డర్ చేసి రివ్యూ పోస్ట్ చేస్తాను. ఫోన్ కూడా నాకు బాగా నచ్చింది. అంటే బ్యాటరీ ఓరియంటెడ్ ఇది. మిగతా ఫీచర్స్ అన్ని కొంచెం కాంప్రమైజ్ అవుతాయి. బట్ వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్ నాకు బాగా నచ్చింది. 30,000 రూపాయలు వెళ్ళిపోయింది అనుకున్నాం, బట్ 24,000 రూపాయలకు వస్తుంది. కార్డ్ ఆఫర్లన్నీ ఇంక్లూడ్ చేసుకోగా యాక్చువల్ ప్రైస్ 26,000 రూపాయలు పెట్టారు. బట్ పర్లేదు, వాల్యూ ఫర్ మనీనే కన్సిడర్ చేయవచ్చు. కొంత సెట్ ఆఫ్ పీపుల్ కన్సిడర్ చేయవచ్చు. ఇది 8GB 128GB బేస్ వేరియంట్ తో వస్తుంది. 24,000 రూపాయలకి కార్డ్ ఆఫర్ కలుపుకొని. అదే బ్రో ఇందాక Realme బండబూతులు తిట్టావు, మళ్ళీ P4 Power ఎలా కన్సిడర్ చేయమంటున్నావు అంటున్నారేమో. ఇందాక నేను చెప్పింది కూడా అదే. Realme P సిరీస్ ని మీరు కన్సిడర్ చేయవచ్చు. అవి వాల్యూ ఫర్ మనీ వస్తున్నాయి. నంబర్ సిరీస్ వద్దు, అవి ఆఫ్లైన్ టార్గెట్ వస్తున్నాయి. ఇందులో IP రేటింగ్ ఉంటుంది, కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్. అండ్ Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. యాక్చువల్లీ వాల్యూ ఫర్ మనీ కాదు. 17,000-18,000
ఇంటెల్లో తెచ్చే ప్రాసెసర్ ఇది. కొంచెం ప్రాసెసర్ కాంప్రమైజ్ అయింది. LPDDR4X అండ్ UFS 3.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తుంది. డిస్ప్లే 6.8 ఇంచ్ 1.5 రెజల్యూషన్ డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ తో ఈ ఫోన్ వస్తుంది. NFC ఉండదు, ఐఆర్ బ్లాస్టర్ మాత్రం ఉంటుంది. కెమెరాస్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3+4 years అప్డేట్ పాలసీ. చెప్పాల్సిన మెయిన్ ఫీచర్ మర్చిపోయావేంటి అనుకుంటున్నారేమో, లాస్ట్ చెప్తున్నా. 10,000 mAh బ్యాటరీతో ఈ ఫోన్ వస్తుంది. 80 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. 27 వాట్ లో మీరు పవర్ బ్యాంక్ లా కూడా ఈ ఫోన్ యూస్ చేసి అదర్ ఫోన్స్ కి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఫోన్ ఇండియాకి 10,000 mAh బ్యాటరీతో ఈ ఫోన్ వచ్చింది. కనీసం దాన్ని చెక్ చేయడానికన్నా ఫోన్ తెప్పించాలి. సో ఈ ఫోన్ నేను విత్ ఇన్ ద ప్రైస్ లో వచ్చింది అండ్ మిగతా ఫీచర్స్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి కాబట్టి నేను హిట్ లిస్ట్ లో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఫోన్ వివో నుంచి Vivo X200T. దీని కెమెరా రివ్యూ అండ్ మొబైల్ ఫుల్ రివ్యూ మన ఛానల్ 2 విడివిడిగా పోస్ట్ చేస్తే ఒకసారి ఆ 2 వీడియోస్ చెక్ చేయండి. Vivo X200T 60,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్ తీగా 55,000 రూపాయలకు వస్తుంది. ఇన్ఫాక్ట్ మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సెస్, ఫ్లిప్కార్ట్ SBI ఉంటే 51,000 వస్తుంది. 50-55 లోపల అయితే వాల్యూ హోమ్ అని హిట్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు. 60,000 రూపాయలు అయితే ఫ్లాప్ లిస్ట్ లో పెడతారు. ఎందుకు చెప్తానో స్పెక్స్ చూడండి మీకు అర్థమవుతుంది. ఇది కూడా మంచి ఆల్రౌండర్ ఫోన్ కింద మీకు కనబడింది. 12GB 256GB బేస్ వేరియంట్ తో వస్తుంది. మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. IP68 అండ్ IP69 కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ వస్తాయి. అండ్ MediaTek 9400+ ప్రాసెసర్ తో వస్తుంది. 3.73 GHz ఆల్మోస్ట్ Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ కి కాంపిటీషన్ ఇచ్చింది. LPDDR5X Ultra అండ్ UFS 4.1 స్టోరేజ్ టైప్స్ వస్తున్నాయి. 6.67 ఇంచ్ 1.5 రెజల్యూషన్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. Zeiss మాస్టర్ కలర్ డిస్ప్లే. కెమెరాస్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ 350 మెగాపిక్సెల్స్. ప్రైమరీ కెమెరా Sony IMX921, సెకండరీ కెమెరా Samsung JN1 సెన్సార్, థర్డ్ టెలిఫోటో లెన్స్ IMX882 సెన్సార్ తో వస్తుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా. అన్ని కెమెరాస్ యూస్ చేసుకొని 4K 60fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 8K గానీ, డాల్బీ విజన్ గానీ, HDR వీడియోస్ కానీ లేవు. అదే మేజర్ కాన్ దీంట్లో. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ లేదు. NFC ఉంటుంది, ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 5+7 years అప్డేట్ పాలసీ ఉంది. 6200 mAh బ్యాటరీ, 90 వాట్ ఛార్జర్ తో బాక్స్ లో వస్తుంది. జస్ట్ కెమెరాస్ లో కొద్దిగా డాల్బీ విజన్ యాడ్ చేస్తున్నా, HDR వీడియో యాడ్ చేస్తున్నా చాలా బాగుండేది. అవి లేవు కాబట్టి రెండోది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 32 50 మెగాపిక్సెల్ వచ్చి ఇంకా బెటర్ ఆప్టిమైజ్ చేసి ఉంటే బాగుండేది. అవి కొంచెం ల్యాక్ అవుతుంది కాబట్టి ఈ ఫోన్ నేను 50-55 లోపల వస్తేనే హిట్ లిస్ట్ లో పెట్టుకోండి, ఆర్ఎల్స్ ఫ్లాప్ లిస్ట్ లో పెట్టుకోండి అని చెప్తాను. మరి ఇవి ఓవరాల్ గా జనవరి మంత్ లాంచ్ అయిన 10 ఫోన్లు. ఈ 10 ఫోన్లో నా ఇంప్రెషన్స్ ఏంటో నేను చెప్పాను. బట్ మీకు ఏ ఫోన్ హిట్ అనిపించింది, ఏ ఫోన్ ఫ్లాప్ అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియో హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.